నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఇదివరలో ఒక 2-3 ఎపిసోడ్స్ చేశాము. తెలంగాణలో చెరువు కట్టల దగ్గర ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత మిగతా ఆక్యుపై చేసి కట్టడాలు కట్టడము, దానికి ప్రభుత్వం హైడ్రా అని చెప్పి ఒక ఇది తీసుకొచ్చని మరి టు క్యాచ్ ది ఈవెంట్ దానికి ఏం చేశారంటే మరి నాగార్జున గారిది డిమాలిష్ చేయడము, ఎన్ కన్వెన్షను, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ గారి యొక్క బ్రదర్ కూడా ఇది చేయడము, తర్వాత వార్నింగ్లు ఇచ్చి మిగిలిన వాటన్నిటి కూడా వెళ్ళడం అదంతాను. ఇది చూస్తుంటే చాలామందికి ఇది నిజంగా చిత్తశుద్ధి ఉండి చేస్తున్నారా, ఆఫీసర్స్కి పవర్ ఉందా లేదా, ఏది డిమాలిష్ చేసి ఇది చేసే ఇది దాన్ని రియల్గా జెన్యున్గా చేశారా, మరి అప్పుడు వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారని చెప్పి ఇప్పుడు కొత్తగా మనకి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇంకొక విషయంగా మామూలుగా చూసేటైతే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజెస్లో కూడా ఈ చెరువు కట్టడాల్లో కట్టిన ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూలిస్తారు అని అంటే విద్యా సంస్థల మధ్యలో ఉంది, వీటిని కూలిస్తే ఎట్లాగా అవ్వనండి అని చెప్పి, మరి అప్పుడు అయ్యేటప్పటికి పరిపాలనలో ఉంటాడా లేకపోతే ఏ విధమైన మార్పులు తెస్తారు ఇవన్నీ తెలియదు. సో అందువలన హైడ్రా ఒక హైడ్రామా కొత్తగా ఇవన్నీ చెలోక్తులు వస్తున్నాయి అన్నమాట. సో దీని మీద అంటే ఇదివరకు ఓన్లీ హైదరాబాదు వరకే దీన్ని అప్లికబిలిటీ అన్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్కి కూడా వెళ్ళిను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఒక పెద్ద కార్యాచరణ కింద చేస్తారు అనేది. మరి ఇది ప్రజాహితము, ప్రజలకు మంచి చేసేదే అయినా ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకోగలదు, ఎంతవరకు నిలబడగలదు అనే దాని మీద మీ అభిప్రాయం? ఈ అంశం మీద మొన్ననే నేను హన్స్ ఇండియాలో ఆర్టికల్ రాశాను, పబ్లిష్ కూడా అయింది. హైడ్రా విజయవంతం కావాలి, కానీ అవరోధాలు చాలా ఉన్నాయి. ఆ అవరోధాలను ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేసి ముందుకు పోకపోతే హైడ్రా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలే జాస్తి. బట్ ఇట్ షుడ్ సక్సీడ్ అనేది నా పాయింట్. సో ఇదే పాయింట్ అంతకుముందు కూడా మనం 2-3 సార్లు డిస్కస్ చేసాం, బట్ మోర్ స్ట్రక్చర్డ్గా ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్, హైడ్రా అవసరమైతే ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. హైడ్రా అవసరం ఎంత ఉన్నది అనేటటువంటిది నిన్న మొన్న వచ్చిన ఖమ్మం వరదలు, విజయవాడ వరదలు ఇంకో తడవ నిరూపించాయి. ఇదే లెవెల్లో హైదరాబాద్లో కూడా వర్షాలు పడి ప్రాబ్లం వస్తే అప్పుడు మేలుకునేటి కన్నా ఇప్పుడు మేలుకోవటం ఉత్తమం. బట్ దీనికి ఎటువంటి స్ట్రక్చర్తో ముందుకు పోవాలి? ఫస్ట్ థింగ్, బిల్డర్ ఓన్డు, బిల్డర్ ఆక్యుపైడు మ్యాసివ్ స్ట్రక్చర్సు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న, బఫర్ జోన్లో ఉన్న ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాటన్నిటిని కూలగొట్టాలి. అది చేస్తేనే ప్రజలకు వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏవో చిన్న టిన్ షెడ్ ఇక్కడ, టిన్ షెడ్ అక్కడ, కొంతమంది పేదవాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టడం మంచిది. ముందు వాళ్ళ మీదకి పోతే మీకు అడ్వర్స్ పబ్లిసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓనర్ ఆక్యుపైడు, ఓనర్ బిల్టు, ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న స్ట్రక్చర్స్ను ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకొని ముందుకు పోవాలి. 2, స్ట్రక్చర్ను డిమాలిష్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ను కన్సర్వ్ చేసే పద్ధతి కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దాన్ని మొత్తం ఫెన్సింగ్ చేయటం, అఫారెస్టేషన్ చేయటం, మళ్ళా ఇంకోటి రాకుండా చూసుకోవటానికి విధానం ఒకటి పెట్టుకోవటం మీద ఆలోచించుకోకపోతే ఒట్టి డిమాలిషన్ అయితే ఈజీ, డిమాలిషన్ కన్నా ఇది చాలా కష్టమైన పని. ఈ రెస్పాన్సిబిలిటీ కూడా హైడ్రా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 2ది, ఫ్యూచర్గా ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా హైడ్రా క్లియరెన్స్ ఒకటి పెట్టుకోవాలి. దీనివల్ల బ్యూరోక్రసీ నేనేవే ఇప్పటికే చాలా క్లియరెన్సెస్ ఉన్నాయి, ఇది ఒకటి యాడ్ అవుతుంది, బట్ తప్పదు. అప్పుడు అట్లీస్ట్ ఈ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేసే ముందు హైడ్రా క్లియరెన్స్ ఉంటే ఈ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 3వది, ఎందుకు చేస్తున్నాం ఇవి? ఈ వాటర్ బాడీస్ అన్నీ బాగుండాలి, చక్కగా ఉండాలి, వీటి వలన గ్రౌండ్ వాటర్ పెరగాలి, ఫ్లడ్డింగ్ జరగకూడదు. సో అట్లాంటప్పుడు ఈ రోజున్న వాటర్ బాడీస్లో ఎఫ్లూయెంట్స్ వస్తున్నాయి, వివిధ రకాలైనటువంటి
వ్యర్థ పదార్థాలు దాంట్లోకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ తీసుకోండి. ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండే నాలాలన్నీ ఎంత పొల్యూషన్ ఇక్కడికి డిశ్చార్జ్ చేస్తున్నాయి, పక్కన పోయి నిలబడలేము, అంత కంపు కొడుతూ ఉంటాయి. చేపలు చనిపోయినటువంటి సందర్భాలు చాలా హుస్సేన్ సాగర్లో మనం చూసాం. ఇట్లాంటివి ఇంకా మీరాలం ట్యాంక్స్, ఆ ట్యాంకు ఈ ట్యాంకులో తప్పకుండా ఉండి ఉంటాయి. అవి పెద్దగా వచ్చి ఉండకపోవచ్చు బయటికి. దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ డౌన్ స్ట్రీమ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పొల్యూటెంట్ డిశ్చార్జ్ జరగకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా హైడ్రాతో కోఆర్డినేటెడ్గా పనిచేసి ఈ వ్యర్థాలు ఇవి జరగకుండా జరిగేటటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఎస్, అకాడమిక్ ఇయర్ టైంలో టచ్ చేయకుండా హాలిడేస్ టైంలో మాత్రం తప్పకుండా ఏవేవైతే పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళ కింద ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఎఫ్టీఆర్లో ఉన్నాయో నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాల్సిన అవసరం ఉంది. బట్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు లాస్ వస్తుందంటే అది వేరే విషయం. మోస్ట్ టచీ ఆస్పెక్ట్ ఈజ్ అపార్ట్మెంట్స్. ఆల్రెడీ బిల్డర్ బిల్డ్ చేసి కొనుక్కొని ప్రజలు ఆవాసం ఉంటున్నటువంటి స్ట్రక్చర్స్ను ఎట్లా డీల్ చేస్తారు. వీటిలో ఈ బిల్డర్స్ చాలా చాలా తెలివిగా చేస్తారు. ఎట్లా చేస్తారు? ముందు దీంట్లో కోర్టుల యొక్క ప్రమేయం కూడా ఒత్తడం రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టు యాక్చువల్లీ దీని మీద ఒక ఇంటర్నల్ కమిషన్ వేసుకొని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. నార్మల్గా ఆఫీసర్స్ లెవెల్లో కన్నయ్య అవుతారే కానీ పర్మిషన్స్ ఇవ్వరు. కన్నయ్య అవుతారు డెఫినెట్గా, బట్ కేర్ఫుల్గా ఉంటారు. వాడు ఏం చేస్తాడు? వీడు నోటీస్ ఇవ్వగానే పోయి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. స్టే తెచ్చుకొని కన్స్ట్రక్షన్ మొదలెట్టేస్తాడు. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అయిపోయింది కదా అని చెప్పి వచ్చి చేసుకుంటాడు. ఇవన్నీ రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్లో ఇచ్చిన ఆర్డర్స్ అయితే ప్రతి ఫైల్ మీద సీఎం సంతకం పెట్టుంటాడు. ఇప్పుడు ఆఫీసర్లను రెస్పాన్సిబుల్ చేయండి, ఆఫీసర్స్ని రెస్పాన్సిబుల్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. వీటన్నిటిలో రెస్పాన్సిబుల్ చేయాల్సి ఉంటే ఆ రోజు సీఎంలను చేయాల్సి వస్తుంది. ఏమవుతుంది? ఫైల్స్ అన్ని ఎట్లా ప్రాసెస్ అవుతాయంటే ఆల్రెడీ కట్టేశాడు, వచ్చేసింది, మనుషులు ఉంటున్నారు. సో ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్ పర్మిషన్ మే బి గ్రాంటెడ్ అని ఫైల్ రన్ అవుతుంది. దాని మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సంతకం పెడతాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సంతకం పెడతాడు. ఫైనల్గా ఇది ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రూల్స్ కాబట్టి సీఎం సంతకం జీవో వస్తేనే వాడికి పర్మిషన్స్ వస్తాయి. సో ఎవరిని రెస్పాన్సిబుల్ చేస్తే సీఎంలను చేయాలి. ఆ కాలంలో ఉండి ఈ జీవోలు ఇచ్చినటువంటి సీఎంలను చేయగలిగితే నథింగ్ లైక్ దట్. బట్ ఇవన్నీ తీసుకురావటానికి ఆ బిల్డరు సిస్టమేటిక్గా సిస్టంలో అందరినీ బ్రైబ్ చేసి ఉండుంటాడు. బ్రైబ్ చేయకుండా ఇవేవి రావు. సో ఇవన్నీ ఏసీబీ కేసులు కావాలి. ఏవేటికైతే ఈ పర్మిషన్స్ వచ్చి ఇప్పుడు అక్కడ ఆవాసాలు ఉన్నాయి, ఏసీబీ కేసులో ఇన్వెస్టిగేట్ చేసి బిల్డర్ను నువ్వు ఫిక్సప్ చేయగలిగితే అప్పుడు బిల్డర్ నుంచి డబ్బులను కక్కించవచ్చు. బిల్డర్ నుంచి కక్కించి కొంత గవర్నమెంట్ పెట్టి వాళ్ళ కాంపెన్సేట్ చేయగలిగితేనే నువ్వు అపార్ట్మెంట్స్ జోలికి పోగలుగుతావు. అది పెద్ద ఛాలెంజ్. హైడ్రా దీనిని ఈ యాంగిల్లో గట్టిగా స్టడీ చేసి కేసును బిల్డప్ చేయగలిగితే బిల్డర్ని ఇన్వాల్వ్ చేసి వాడిని అరెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ బ్రైబ్ చేసి ఇవన్నీ తెచ్చుకున్నాడు అనేది ప్రూవ్ చేస్తే వాడిని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత క్రిమినల్ కేసు అవుతుంది. క్రిమినల్ కేసు అయిన తర్వాత వాడిని ఇన్వాల్వ్ చేసి వాడి చేత కాంపెన్సేట్ చేయించి అప్పుడు వాటి మీదకి పోవాల్సి ఉంటుంది. అది చేయగలరా? ఇంత పొలిటికల్ విల్ సిస్టంలో ఉన్నదా? ఉంటే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ. ఏదైనా కానీ ఇది మంచి ఇనిషియేటివ్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సక్సెస్ కావాలని కోరుకుందాం. బట్ స్ట్రాటజిక్గా ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ పోతేనే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. మరి చూద్దాం, వేచి చూడాలి ఇవన్నీ. ఎందుకంటే కొన్ని విలాసు 8 crores పెట్టినవి ఇచ్చేసినవి కూడాను మునిగిపోయాయని చెప్తున్నారు. మరి 8 కోట్లు పెట్టిన వాడు ఇంకా డిమాలిష్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది, మునిగిపోతే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. మరి వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి అనేది అన్నీ అనేక కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. నమస్కారం. థ్యాంక్ యూ.